మీరు దీంట్లో చూస్తే ఇక్కడ బిల్డింగ్ నంబర్ అని ఉంటుంది, సెన్సస్ హౌస్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ మనం అందరికీ చెప్పాల్సి ఉంది. ఈ సెన్సస్ హౌస్ నంబర్ అన్నది ప్రతి ఒక్క బిల్డింగ్ అంటే ప్రతి ఒక్క స్ట్రక్చర్కి కూడా ఈ సెన్సస్ హౌస్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక కాలేజ్ ఉండొచ్చు, ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు, అండ్ ఇంకా ఏమైనా నాన్ కమర్షియల్ అండ్ అదే రకంగా కమర్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. వాటన్నిటి కూడా సెన్సస్ హౌస్ నెంబర్ అని ఇస్తాం. సో సెన్సస్లో ముఖ్యంగా చూసుకుంటే 3, ఫస్ట్ ఇస్ బిల్డింగ్ నెంబర్, రెండవది సెన్సస్ హౌస్ నెంబర్, మూడవది హౌస్ హోల్డ్. అంటే ఉదాహరణకి ఒక భవనాన్ని తీసుకుంటే ఆ భవనానికి ఒక బిల్డింగ్ నెంబర్ ఇస్తాం. ఈ బిల్డింగ్ నెంబర్ దేని ఆధారంగా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్ ఏ నెంబర్ వాడతారో ఆ నెంబర్ని ముందు ఆధారంగా తీసుకుంటాము. ఒకవేళ అక్కడ నంబర్ ఇవ్వలేకపోతే ఎనుమరేటరు దానికి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బిల్డింగ్ నెంబర్ అన్ని బిల్డింగ్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ బిల్డింగ్లో లెట్ అస్ సే బోత్ కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ ఉంటే కూడా రెండిటికి సెన్సస్ హౌస్ నెంబర్ ఇస్తారు ఎనుమరేటర్స్. బట్ ఎక్కడైతే నివాసయోగ్యంగా అక్కడ ఇల్లు ఉండి ప్రజలు నివసిస్తున్నారో దాన్ని మాత్రమే హౌస్ హోల్డ్ కింద పరిగణలోకి తీసుకుంటారు. అది ఒకటి ముఖ్యమైనటువంటి వివరాలు అన్నమాట. మిగతావి ఇల్లు సంబంధించినటువంటి వివరాలు, ఇల్లు ఏ మెటీరియల్లో కట్టబడింది, ఇల్లు ఒక గోడ ఏ రకంగా కట్టబడింది, ఏ మెటీరియల్ కట్టబడింది, అండ్ అలాగా క్వశ్చన్స్ అడుగుతామన్నమాట. మీరు చూడొచ్చు. తర్వాత సెన్సస్ హౌస్ ఏ పర్పస్కి వాడుతున్నారు, రెసిడెన్షియలా, కమర్షియలా, పార్ట్లీ రెసిడెన్షియల్, కమర్షియలా, అవన్నీ అడుగుతాము. నివాసయోగ్యంగా ఉందా లేదా సెన్సస్ హౌస్ ఒక కండిషన్ అనేది కూడా అడుగుతాము. ఇప్పుడు ఈసారి జరగబోతున్నటువంటి సెన్సస్ పూర్తిగా డిజిటల్ మోడ్లో జరగబోతుంది కాబట్టి ఈ హౌస్ హోల్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్గా ఆ ఒక హెచ్ఓలో యాప్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈసారి కేవలం ఆ ఇల్లులో ఎంతమంది ఉంటారు అన్నది మాత్రమే లెక్క తీసుకుంటాము. వాళ్ళు సంబంధించినటువంటి ఇతర వివరాలు అడగము. ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ మేము అడుగుతాము. దాని తర్వాత మిగతా మెంబర్స్ వివరాలు అడగము, ఓన్లీ నెంబర్ అడుగుతాం. ఈ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఎవరంటే అది కేవలం ఒక మేల్ పర్సన్ ఉండాలి ఆర్ పెద్దవాళ్ళు ఉండాలి అన్నది కాదు. ఆ ఇల్లులో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరో, అది మేల్ కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళే సెక్స్ ఆఫ్ ది వాళ్ళ హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని తీసుకుంటాము. అండ్ వాళ్ళ సెక్స్ కూడా సెక్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ మనం తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఓన్లీ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ వాళ్ళు ఎస్సీ ఆర్ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు అనేది అడుగుతాము. అండ్ దెన్ ఓనర్షిప్ స్టేటస్, అంటే వాళ్ళు అద్దె ఇల్లు ఉంటున్నారా, సొంత ఇల్లు ఉంటున్నారా, అద్దె ఇల్లు ఇక్కడ ఉండి వేరే చోట్ల సొంత ఇల్లు ఉందా, అదన్నీ కూడా అడుగుతామన్నమాట. అండ్ దెన్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఆ ఒక హౌస్ హోల్డ్ అనేది కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళకి తాగునీటి వసతి దానికి కల్పించబడిందా, దానికి ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటి, తర్వాత ఆ తాగునీటి వసతి అనేది వాళ్ళ ఇల్లు ఆవరణలో ఉందా లేకపోతే దూరంలో ఉందా అనేది అడుగుతాము. అండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైటింగ్, ఆ ఇల్లు ఎలక్ట్రిఫికేషన్ అయిందా, ఏ రకమైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ అక్కడ ఇల్లు ఉంది. అండ్ దాని తర్వాత మరుగుదొడ్లకు సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా కాల్వలకు సంబంధించినటువంటి వివరాలు, కాల్వ వసతి ఉందా లేదా, అండ్ దెన్ బాత్రూమ్ ఫెసిలిటీ, కిచెన్ అండ్ ఎల్పిజి కనెక్షన్ ఉందా లేదా, అదే రకంగా దెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలు, రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్ అంటే డిటిహెచ్ ప్లస్ ఇంటర్నెట్ వాళ్ళకి ల్యాప్టాప్లో ఉందా, కంప్యూటర్లో ఉందా, మొబైల్ ఫోన్లో ఉందా, ఇవన్నీ కూడా అడుగుతాము. అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో 2 వీలర్ అండ్ వాళ్ళకి కారు, జీప్, వ్యాన్ ఏమైనా ఉందో అది కూడా అడుగుతాము. ఈసారి కొత్తగా ఒక విషయం ఏమి అడుగుతున్నామంటే ఆ ఇల్లులో ఉన్నవాళ్ళు ప్రధానంగా తినే ఆహారం ఏంటనేది అడుగుతామన్నమాట. మెయిన్ సీరియల్ కన్స్యూమ్డ్ ఇన్ ద హౌస్ హోల్డ్.